Yeah, hi. Welcome to Karthikeya Soft YouTube channel. This is Karthikeya Rajulapati. And ఇది వచ్చి మనకి న్యూ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అప్డేట్ అండి. దట్ మీన్స్ న్యూ బ్యాచ్ అప్డేట్. ఈ బ్యాచ్ అనేది మనకి 24th జాన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఈవినింగ్ 7:30 PM ఈ యొక్క క్లాస్ అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ ట్రైనింగ్ అయితే తెలుగు. కానీ ఈ యొక్క బ్యాచ్ అనేది ఇట్స్ రియల్ టైమ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఎందుకు నేను దీన్ని రియల్ టైం అంటానంటే ఈ బ్యాచ్ అనేది అంటే ఈ బ్యాచ్ లో మీరు ఏం చూస్తారంటే ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ తో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఇంప్లిమెంటేషన్ తో ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అప్రోచ్ మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఎండ్ టు ఎండ్ అప్రోచ్ అంటే ఏంటి? డెవాప్స్ అంటేనే మనకి సెట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి లైక్ గిట్ అని, మావిన్ అని, సో అండ్ నెక్స్ట్ జెన్కిన్స్ అని ఓకే నెక్సస్ అని, ఓకే జేఫ్రాగ్ అని, డోకర్ అని, కేట్స్ అని, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. టెరాఫామ్ కూడా ఇక్కడ మనం మాట్లాడతాము. ఈ టూల్స్ తో మనం ఏం చూస్తామంటే ఒక ప్రాజెక్ట్ లో మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్ కింద వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మీ యొక్క వర్క్ ఫ్లో అనేది ఈ టూల్స్ తో ఎలా స్టార్ట్ అవుతుంది, ఎట్ ద ఎండ్ డిప్లాయ్మెంట్ వరకు మీ యొక్క వర్క్ ఫ్లోలో ఏ టూల్ ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారు అనే క్లారిటీతో మనకి ఒక క్లాస్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పి నేను దీన్ని ఏమంటానంటే రియల్ టైం ప్రోగ్రామ్ అని నేను అంటాను. ఈ ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో మీరు ప్రెసెంట్ ఆల్రెడీ ఐటీలో వర్కింగ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మీరు నాన్ ఐటీ నుంచి డెవాప్స్ అనే ప్రాసెస్ లెర్న్ చేయడానికి రెడీగా ఉండి ఉండవచ్చు, లేదంటే మీరు ఒక ఫ్రెషర్ కూడా అయ్యి ఉండవచ్చు. మీరు మీ యొక్క డిజైన్ అంటే మీరు ప్రెసెంట్ ఏదైనప్పటికీ కూడా మీరు డెవాప్స్ అనే ప్రాసెస్ లోకి మీరు జాబ్ టైల్స్ అంటే ఈ ప్రాసెస్ లో మీరు జాబ్ టైల్స్ అనేవి చేయాలనుకుంటే గనక సో అది మీకు ఏ విధంగా వర్కౌట్ అంటే జాబ్ టైల్స్ కనుక చేయాలనుకుంటే గనక ఇక్కడ మీరు వినే ఈ యొక్క ప్రాసెస్ తో మీరు ఏం చేస్తారంటే మీకున్న కెరియర్ గ్యాప్ కానీ లేదంటే మీకున్న ఐటీ ఎక్స్పీరియన్స్ కానీ ఇన్కేస్ మీరు ఫ్రెషర్ అనుకోండి, ఇక్కడ నేను మీకు ఎలా చెప్తానంటే మీరు ఒక ఇంటర్న్షిప్ కింద ఒక ప్రాజెక్ట్ కింద వర్క్ చేసిన విధంగా నేను మీకు ఇక్కడ గైడెన్స్ ఇస్తాను. ఈ యొక్క గైడెన్స్ లో మీరు ఏం చేయొచ్చు అంటే మీ కెరియర్ లో మీరు ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసి మీరు డెవాప్స్ మీద జాబ్ టైల్స్ అనేది చేయవచ్చు. ఓకే అండ్ ఇది దీంతో పాటు మనం ఏం చూస్తామంటే అంటే ఇక్కడ మీకు డే టు డే యాక్టివిటీస్ కూడా కవర్ అయిపోతాయి. డే టు డే యాక్టివిటీస్ అంటే రెగ్యులర్ గా మీరు ఆర్గనైజేషన్లో చేసే యాక్టివిటీస్ అన్నమాట. ఓకే ఈ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి మొత్తం అంతా కూడా చాలా క్లియర్ గా మాట్లాడతాం. ఈ యాక్టివిటీస్ అనేది ఇది ఎలా వస్తుందంటే మీ ఇక్కడ డైలీ చేసే ల్యాబ్ ఏదైతే ఉంటుందో ఈ ల్యాబ్ నుంచే మీ యొక్క డే టు డే మొత్తం అంతా యాక్టివిటీ అంతా వచ్చేస్తుంది. దీంతో పాటు మనం ఐటీఎల్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఐటీఎల్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ. ఓకే ఈ యొక్క ప్రాసెస్ లో మనం ఏం చూస్తామంటే లైక్ మనకి వర్కింగ్ అప్రోచ్ అన్నమాట. మనకి బేసిక్ ఎలా ఉంటుందంటే రియాలిటీలో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని, ఓకే చేంజ్ మేనేజ్మెంట్ అని, ప్రాబ్లం అని, ఇలా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెటింగ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే టికెటింగ్ టూల్స్ లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఈ టికెట్స్ కంపారిజన్ తో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మనం మాట్లాడడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో డెవాప్స్ టూల్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ మనం మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కనుక మీరు పర్ఫెక్ట్ గా హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ కనుక చేయగలిగినట్లయితే మీరు ఇక్కడ ఏదైతే చేస్తారో అదే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. సో దీని మీద చాలా మంది ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అంటే నేను లాస్ట్ ఒక 6 to 5 years నుంచి నేను చెప్తున్న క్లాసెస్ అనేవి. సో ఈ లాస్ట్ 6 years జర్నీలో చాలా మంది సక్సెస్ అయితే చూసాను. సో లాస్ట్ మంత్ కూడా జాబ్ వర్కౌట్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రెసెంట్ అనేది కొంచెం జాబ్ మార్కెట్ అనేది కొంచెం డౌన్ లో ఉంది. కానీ మీకు ఫిఫ్త్ తర్వాత మాత్రం ఆల్మోస్ట్ రీస్టోర్ ఉంటుంది. అండ్ మీరు మార్చి తీసుకుంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. అప్పుడు ఎలాగో జాబ్ షాఫిల్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ మీకు జాబ్స్ అయితే ఉంటాయి. జాబ్స్ లేకుండా అయితే ఏమి ఉండదు. కానీ లాస్ట్ ఒక 6 months నుంచి అయితే కొంచెం డౌన్ ఉంది మార్కెట్ అనేది. కానీ ఆ టైంకి అంటే మీకు ఎప్పుడైతే మార్కెట్ రీస్టోర్ అవుతుందో ఆ టైంకి కనుక మీరు డెవాప్స్ మీద కనుక జాబ్ ట్రై చేయాలని ఒక ప్లాన్ లో ఉంటే మాత్రం ఈ కోర్స్ మాత్రం మీకు పర్ఫెక్ట్ గా హెల్ప్ అవుతుంది. కానీ ఈ కోర్స్ మీరు జాయిన్ అవ్వడానికి ఇది వచ్చి మీటింగ్ మెయిలింగ్ లిస్ట్ అన్నమాట. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక చిన్న ట్యాబ్ వస్తుంది. దానిలో మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఒకసారి యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ కంటెంట్ అనేది దట్ మీన్స్ మీరు లాగిన్ మీరు మీటింగ్ జాయిన్ అవ్వడానికి ఏదైతే కంటెంట్ కావాలో
ఆ కంటెంట్ మీకు మెయిల్ ద్వారా షేర్ చేయబడుతుంది. ఓకే, మీకు అది నేను చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. ఇది లోడ్ అవుతుంది ఎనీవే. ఇలా మనం ఒకసారి కోర్స్ కంటెంట్ చూద్దాం. ఈ కోర్స్ కంటెంట్ మీకు ఎలా ఉంటుందంటే చాలా బేసిక్స్ నుంచి ఉంటుందండి. ఓకే, మీరు మెయిలింగ్ లిస్ట్లో జాయిన్ అయితే మీకు ఎనీవే డీటెయిల్స్ వస్తాయి కదా. సరే, మీరు ఆ డీటెయిల్స్లో మీరు 24th అండ్ ఏది నిమిషం సైట్. సో 24th జాన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మీరు మెయిలింగ్ లిస్ట్కి వస్తే మీరు అక్కడ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి మీకు వచ్చేస్తుంది. సరే, కానీ ఈ బ్యాచ్ అటెండ్ మీరు అంటే ఈ బ్యాచ్ ఆ డీటెయిల్స్ మీరు అటెండ్ అవుతున్నప్పుడు 24th అండ్ 25th 2 days క్లాసెస్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్గా క్లాస్ అటెండ్ అవ్వండి, ఎటువంటి అమౌంట్ లేకుండా మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు కదా. అటెండ్ అయిన తర్వాత ఫర్దర్గా మీరు ఒక క్లారిఫికేషన్ తీసుకుని ఈ యొక్క కోర్స్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సరే, ఇది అనమాట ట్యాబ్ అనేది. ఇక మీరు జస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు మెయిల్ వచ్చేస్తుంది. ఫైన్ కదా. సరే, కోర్స్ కంటెంట్ కనుక మీరు వచ్చినట్లయితే మనకి ఇది చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. డెవాప్స్ కన్నా ముందు మనకి ఎటువంటి ప్రాసెస్ ఉండేది, ఎటువంటి అప్రోచ్ ఉంది. డెవాప్స్ మనకి అంత క్రితం ఉన్న అప్రోచ్ ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చింది. సో దాంతో పాటుగా మన ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా మనం మాట్లాడుతాము. అండ్ దీంతో పాటు మనకి లైనెక్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ గిట్ అని, మ్యావిన్ అని, నెక్సస్ అని, అండ్ మీకు టెరాఫామ్ ఉంటుంది. టెరాఫామ్ విత్ సిఐసిడి పైప్లైన్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. 3-tier ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ నాట్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ అని చెప్పను, ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ అని చెప్తాను. ఎందుకంటే మీరు డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్, డిఫరెంట్ యూస్ కేసెస్ చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రియాలిటీలో మీకు ఏ జాబ్ ప్రొఫైల్ కింద మీకు వర్క్ వచ్చినా మీరు జాబ్ అయితే చేయగలుగుతారు. అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ కోర్స్తో. అదేవిధంగా జెన్కిన్స్ సిఏసిడి ప్రాసెస్ కానీ, అండ్ టెరాఫాము, యాన్సిబుల్ లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూలు. ఓకే, టెరాఫామ్ విత్ జెన్కిన్స్ ఇంటిగ్రేషన్స్, నెక్సస్, సోనారు, అండ్ డోకరైజేషన్, అదేవిధంగా ఐటీఎల్ ప్రాసెస్, కేట్స్, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క క్లాసెస్లో. సరే, ఎనీవే మనము మీరు ఫస్ట్ అయితే ఈ యొక్క మీటింగ్ మెయిలింగ్ లిస్ట్లోకి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు డీటెయిల్స్ వస్తాయి కదా. ఆ డీటెయిల్స్తో మనం 24th జాన్ 7:30 PM ISTకి మీట్ అవుదాము. సో అక్కడ నేను ఫస్ట్ మీకు డెవాప్స్ గురించి, ప్రజెంట్ దాని యొక్క ఇంపార్టెన్స్, ఐటీ మార్కెట్ ఎలా ఉంది అనేది మీకైతే నేను ఒక క్లారిటీ ఇస్తాను. దాని మీద మీకున్న డౌట్స్ పైన మీరు క్లారిటీ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు ఫర్దర్గా ఇన్ కేస్ మీకు యొక్క కోర్స్ హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఎనీవే విల్ మీట్ ఆన్ అవర్ Wednesday 24th Jan class at 7:30 PM IST. Bye for now. Thank you.